వ్యస్తవ సంధి సూత్రం తెలుసుకున్నాం కదా. ఏమి? కచట తపలకు అనగా పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరములు మరియు శేషాశాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరంపైన క్రమంగా సరళాలు ఆదేశంబగు. ఇక్కడ మనము కచట తపలు అనేది తెలుసుకున్నాం. ఇంకా వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అన్నాం కదా, అవి తెలుసుకున్నాం. ఇది కావర్గం. క ఖ గ ఘ ఞ ఇది కావర్గం. తావర్గం ప ఫ బ భ మ ఇది పావర్గం. ఈ వర్గాక్షరాల్లో వర్గ ప్రథమాక్షరములు ద్వితీయాక్షరములు మరియు శేషాశాలు తప్ప, అంటే ఈ మొదటి వర్గం ప్రథమ వర్గం ప్రథమాక్షరాలు వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయాక్షరాలు, ఇది వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయాక్షరాలు, ఇవి వర్గ తృతీయాక్షరాలు, ఇవి వర్గ చతుర్థాక్షరాలు, ఇవి అనునాసికములు. అర్థమైంది కదా. కచట తపలు వర్గ ప్రథమాక్షరాలు, ఖచట తపలు వర్గ ద్వితీయాక్షరాలు, గజట తపలు వర్గ తృతీయాక్షరాలు, ఘ ఝ ఢ ధ